నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు చెప్తున్నారండి. ప్రజలు విజయం సాధించాలని, తెలంగాణ దినాద అభివృద్ధి చెందాలని, తెలంగాణలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కూడా మన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్తున్నారండి. ఇంకా కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే కేసీఆర్ గారు తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ సీఎం, సెకండ్ సీఎం కూడా కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మూడో సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అట్లాగా మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేది కూడా మన కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, 9 రోజుల బతుకమ్మ సంబరాలతో పాటు దేవి శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలు కొనసాగింపుగా విజయదశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. కార్యదీక్షలను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ ఏనాటికైనా ధర్మానదే అసలు విజయం అనే స్ఫూర్తిని దసరా పండగ మనకు అందిస్తున్నదని పేర్కొన్నారు. దసరా పండగ విశిష్టతను గౌరవిస్తూ జిమ్ము చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పచ్చిగా నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, దసరా పండగ యొక్క విశిష్టతను గౌరవిస్తూ జిమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా పెట్టి, అలాగే పాలపిట్టను రాష్ట్ర పచ్చిగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రకటించిందనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ పాలనలో ఇంకా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నదని, అదే స్ఫూర్తితో 10 ఏళ్ల పాలనలో ప్రజలను విజయాల దిశగా నడిపించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా ప్రయాణించాలని కేసీఆర్ గారు ఆకాంక్షించారు. నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను కేసీఆర్ గారు ప్రార్థించారు. కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ ప్రజలు అపజయం నుంచి విజయం దశగా ముందుకెళ్లాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సాధించుకునే టైంలో బతుకమ్మతో పాటు విజయదశమి ఇవి కూడా మనకు కలిసి వచ్చాయని అనేది కూడా మనకు ఉంది అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నది అని, అదే స్ఫూర్తితో 10 ఏళ్ళు పాలనలో ప్రజలను విజయాల దశగా నడిపించామనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు చెప్తూ, కేసీఆర్ పాలనలో ఒక రైతులకు స్వర్ణయుగం అనేది కూడా చెప్పుకుంటున్నారు. ఎట్లా స్వర్ణయుగం అంటే, ఇది మాకెంతో గర్వకారణం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో 95.84% తగ్గిన రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ వచ్చాక ఈ 2 ఏళ్లలో 700 మంది రైతులు ఆత్మహత్య అని మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు. కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం, కానీ కాంగ్రెస్ పాలన వచ్చి మొత్తం రాష్ట్రంలో రైతులు 700 మంది చనిపోయారనేది కూడా మన కేసీఆర్ గారు అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ విధానాలతోనే తగ్గిన రైతు ఆత్మహత్యలు అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు అన్ని సౌకర్యాలు చేశారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని విధాల దెబ్బతింటున్నాయి. పరిస్థితి చూస్తే అన్నీ ఇబ్బందులే అనేది కూడా మన చెప్తున్నారు. ఏమిరంటే యూరియా కావచ్చు సరిగా రైతులకు ఇవ్వలేదు, అందుకే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో అనేది కూడా
బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు స్వర్ణయుగం, తెలంగాణ 10 ఏళ్లలో డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, యూరియా కోసం క్యూలో నిలబడారు సరే అని అది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెప్తుంది. అలాగే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏ రోజు కూడా యూరియా కోసం లైన్లో ఉండలేదు అనేది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇంకా చూసుకుంటే మన కేటీఆర్ గారు మాకు ఏమరంటే ఎంతో గర్వకారణం, కేసీఆర్ పాలన స్వర్ణయుగం అనేది చెప్తుంటూ ఇది మాకెంతో గర్వకారణం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు, మేము యూరియా అన్ని విధాలు చేశాము అనేది కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 700 మంది రైతులు చనిపోయారనేది కూడా చెప్తున్నారు. ఇది అదే కేసీఆర్ గారు పరిపాలించిన రోజుల్లో తెలంగాణ పాలిట ఒక రైతు స్వర్ణయుగం లెక్క ఉండేది అనేది కూడా చెప్తున్నారు. అట్లా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారండి. ప్రజలు విజయం సాధించాలా అనేది కూడా చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారండి. ఎందుకంటే 9 రోజులు బతుకమ్మ సంబరాలతో పాటు దేవి శరన్న రాత్రులు, దుర్గమ్మ పూజలు పర్వదినాలకు కొనసాగింపుగా విజయదశమి జరుపుకునే దసరా పండగకు తెలంగాణ ప్రజల జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. కార్యదీక్షలను అపజయాల నుంచి విజయాల దశగా నడిపిస్తూ ఏనాటికైనా ధర్మానదే అసలు విజయమనే స్ఫూర్తిని దసరా పండగ మనకు అందిస్తున్నదని కేసీఆర్ గారు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ సస్యామలుగా ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది డెవలప్మెంట్ లేదని అనేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలు చెప్తున్నారు. ఎందుకంటే మేము దసరా పండగను విశిష్టతను గౌరవిస్తూ జిమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగాను, పాలపిట్టను రాష్ట్ర పచ్చిగాను నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది అనేది కూడా కేసీఆర్ గారు ఒక ప్రకటనలో గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయదశమి స్ఫూర్తి ఇముడి ఉన్నదని, అదే స్ఫూర్తితో 10 ఏళ్ల పాలనలో ప్రజలను విజయాల దిశగా నడిపించామనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా ప్రయాణించాలని కేసీఆర్ గారు ఆకాంక్షించారు. నిత్య శుభాలతో ప్రజల జీవితాలు సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను కేసీఆర్ గారు ప్రార్థించారు. ప్రజలు విజయం సాధించాలి, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దసరా శుభాకాంక్షలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.